శుద్ధ బయలు అని పిలువబడే బ్రహ్మానికి స్వయం పీడిత సమావృత ఒత్తిడి శక్తి ఉంటుంది. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ అనే ఈ బ్రహ్మము తన్ని అదుముకుంటూ ఒత్తుకుంటూ అతను చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్లే తునకలల్లే తునిగిపోతాడనమాట. ఆ బ్రహ్మమే తను ఒత్తుకుంటోంది, బ్రహ్మమే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అల్లే అవుతుంది. వాటి దివ్యధూళి కణాలు అంటారు. ఆ దివ్యధూళి కణాలనే శక్తి కణాలు అని కూడా అంటారు, ఆకాశ కణాలు అంటారు, ఈతరు అని కూడా అంటారు. అంటే దివ్యధూళి కణాలు బ్రహ్మను ఒత్తిడి వల్ల బ్రహ్మంలోనే ఏర్పడ్డాయి. అవి బ్రహ్మంలోనే ఉంటాయి, ఆ శుద్ధ బయలులోనే ఉంటాయి, అక్కడే ఒత్తుకుంటున్నాయి, అక్కడే ఉంటాయి. అక్కడే ఉన్నటువంటి ఆ పరమాణువుల్ని తిరిగి బ్రహ్మానికి ఉన్న కంటిన్యూస్గా బ్రహ్మానికి ఒత్తిడి శక్తి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి శక్తి వాటి మళ్ళీ అదుముతుంది. ఆ అదుము వల్ల ఈ పరమాణువులన్నీ కూడా గుంపులుగా చేరుతాయి. అంతేకాకుండా ఆ నాలుగు పక్కల నుంచి, ఇటు కుడి పక్క నుంచి, ఎడం పక్క నుంచి, కింద నుంచి, పైనుంచి, అన్ని పక్కల నుంచి దానికి ఒత్తిడి లభిస్తోంది కాబట్టి ఆ పరమాణువులకి ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. ఆ భగవస్థితి ఒత్తుతోంది కాబట్టి అవి గుంపులల్లే చేరిపోతూ ఉంటాయి. ఈ గుంపుల్ని అణువులు అని అంటారు. అణువులు అని పిలువబడుతున్నటువంటి ఈ గుంపులు తిరిగి భగవస్థితి ఒత్తిడికి గురవుతూ పంచభూతాలుగా మారతాయి. పంచభూతాలు అంటే మనకు తెలుసు, అగ్ని, నీరు, వాయువు, భూమి, ఆకాశ. ఈ పంచభూతాల ఆవిర్భావం బ్రహ్మం నుంచే జరిగింది. బ్రహ్మం నుంచి దివ్యధూళి పరమాణువులు వచ్చాయి. దివ్యధూళి పరమాణువులు ఒకదాంతో ఒకటి కలిసి గుంపులుగా అయిపోయి అణువులైనాయి. అణువులు మళ్ళీ గుంపులుగా అయిపోయి పంచభూతాలు అయ్యాయి. ఇంతవరకు మానవ నేత్రానికి కనపడదు. మానవుడు యొక్క ఇంద్రియాలకి బ్రహ్మం కానీ, బ్రహ్మానికి ఉన్న ఒత్తిడి శక్తి కానీ, ఈ బ్రహ్మం నుంచి తయారైనటువంటి మొదటి తన్మార్పుగా తయారైనటువంటి శక్తి కణాలు కానీ, శక్తి కణాల భ్రమణము కానీ, శక్తి కణాలు గుంపుగా అణువులుగా తయారవడం కానీ, ఈ దశలన్నీ కూడా మానవ నేత్రానికి కనపడవు. మహానుభావులు, తత్వజ్ఞానులు, ఋషులు, యోగులు అనాది కాలం నుంచి వాళ్ళు చేసిన తపస్సుల ఫలితంగా వాళ్ళ మనోనేత్రాలకి, వాళ్ళ దివ్య నేత్రాలకి ఈ భగవంతుని యొక్క తన్మార్పు కనపడుతుంది, అర్థమవుతుంది, గ్రహించగలిగారు. వాళ్ళు గ్రహించి దాన్ని మనకి అందజేస్తున్నారు. సామాన్యులందరూ కూడా ఇది తెలుసుకోవాలని చెప్పి మనలాంటి సామాన్యులందరికీ కూడా దాన్ని అందజేస్తున్నారు. వాళ్ళలో వేదార్థ మహర్షి గారు ఒకరు. ఇంతవరకు అయిన తర్వాత ఇంకా పంచభూతాలు మనకు కనపడతాయి. పంచభూతాలు అంటే అగ్ని, నీరు, వాయువు, ఆకాశ, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ పంచభూతాల నుండే చరాచర విశ్వమంతా ఆవిర్భవించింది. మొదటిగా ఆకాశ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే సౌర కుటుంబాలు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఇలాంటివన్నీ ఏర్పడ్డాయి. ఎట్లా ఏర్పడ్డాయి? పంచభూతాల్లోని ఆకాశ భాగంలో, ఆకాశంలో శక్తి కణాలతోనే, ఆ డస్ట్ పార్టికల్తోనే తయారైనటువంటి పంచభూతాల చేతే సౌర కుటుంబం ఏర్పడింది. అవన్నీ ఏర్పడిన తర్వాత కోట్ల సంవత్సరాల తర్వాత నెమ్మదిగా భూమి మీద చరాచరాలు తన్మార్పుగా ఏర్పడ్డాయి. అవి కూడా పంచభూతాల నుంచే భూమి మీద చరాలు అంటే కదిలేవి, అవి ప్రాణులు. అచరాలు అంటే ప్రాణాలు లేనివి, ఆర్గానిక్, ఇనార్గానిక్ అంటారు. ఈ రెండు రకాలు పంచభూతాల నుంచి ఏర్పడినవే. ప్రతి స్టెప్లోనూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అణువులు ఉన్నాయి, అణువుల్లో శక్తి కణాలు ఉన్నాయి. శక్తి కణాలు బ్రహ్మము యొక్క మొదటి తన్మార్పుగా ఏర్పడ్డాయి. ఒత్తిడి వల్ల ఏర్పడినటువంటి మొదటి తన్మార్పు అంటే ఆయనే మారాడు, తనంతటి తనే మారాడనమాట. అంతేగాని ఏదో ఒక వస్తువు తీసుకుని క్రియేట్ చేసి తయారు చేసిన కొత్త వస్తువు కాదు. ఈ రకంగా ప్రతి ఆవిర్భావంలోనూ శక్తి కణాల రూపంలో భగవంతుడు అనే బ్రహ్మము ఉన్నాడు అని గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ముందుగా సౌర కుటుంబం ఏర్పడింది తన్మార్పుగా, తర్వాత అచరాలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత ప్రాణులు ఏర్పడ్డాయి. అన్ని శక్తి కణాలు ఆత్మ ప్రదర్శనలోనే ఉంటాయి. కానీ ప్రాణుల దగ్గరికి వచ్చేసరికి ఈ ఆత్మ ప్రదర్శనలో ఉన్నటువంటి శక్తి కణాలు ఒక వలయాకార స్థితిలో, ఇలా వలయంలాగా అనమాట, కోడిగుడ్డు ఆకారంలో వలయంలా చలనాన్ని పొందుతాయి. ఆత్మ ప్రదర్శన చేస్తూనే వలయాకార చలనంలోకి వస్తాయి. ఆ వలయాకార వృత్తాకార చలనంలోకి రావడమే ప్రాణి ఆవిర్భావం.
ప్రాణులందరిలోనూ కూడా మన అందరిలోనూ కూడా ఉన్నటువంటి శక్తి కణాలు, ప్రాణశక్తి కణాలు, భగవంతుడి నుంచి మొదటి తన్మార్పుగా ఏర్పడిన ప్రాణశక్తి కణాలు పంచభూతాల ద్వారా మనకి అవి అందాయి. అవి ఎలా ఉంటాయి? వలయాకారంలో ఉంటే ప్రాణులు, వలయాకారంలో లేకుండా స్టాటిక్గా అలాగే ఉండి ఆత్మ ప్రదర్శనలో ఉంటే కొండలు, ఆదిగా గల అచరాలు. ఈ రకంగా పరిణామ క్రమంలో కోట్లాను కోట్ల సంవత్సరాల కాలంలో మొదటి ప్రాణిగా భూమి మీద ఏర్పడింది ఒకే ఇంద్రియం ఉన్నటువంటి చెట్లు, స్పర్శ అనే ఇంద్రియం. ఆ తర్వాత చెట్టు విత్తనం కొన్ని కుళ్ళి కృషించి కింద పడిపోయి నేల మీద పడి కుళ్ళాక ఆ కుళ్ళిన విత్తనంలోంచి చిన్న పురుగులాగా ప్రాణి బయలుదేరింది. ఇవి 2 ఇంద్రియాలున్న క్రిములు. తదుపరి కాలంలో పరిణామ క్రమంలో 3 ఇంద్రియాలున్న కీటకములు తన్మార్పుగా ఆవిర్భవించాయి. తరువాత కాలంలో చాలా కాల వ్యవధి తీసుకుని 4 ఇంద్రియాలున్నటువంటి సరీసర్పాల ఆవిర్భావం జరిగింది. తరువాత దశలో 5 ఇంద్రియాలున్నటువంటి పక్షులు, పశువుల ఆవిర్భావము జరిగింది. తరువాత దశలో కోట్లాను కోట్ల సంవత్సరముల కాల వ్యవధిలో 6వ ఇంద్రియము గల మేధావి, జ్ఞాని అయినటువంటి మానవుని ఆవిర్భావము జరిగింది. ఈ రకంగా మొదటి ప్రాణి చెట్లు స్పర్శ అనే ఇంద్రియంతో, రెండవ ప్రాణి పాకే క్రిమికి స్పర్శ, రుచి అనే 2 ఇంద్రియాలు ఉంటాయి. క్రిముల నుంచి తర్వాత దశలో కోట్లాను కోట్ల సంవత్సరాల తర్వాత కీటకాలు వచ్చాయి. కీటకాలు అంటే కొద్దిగా చిన్న రెక్కలున్న పురుగులు అన్నమాట. అలా పాకడమే కాకుండా చిన్నగా రెక్కలున్న పురుగులు. వీటికి ఏమవుతుంది? ముందు స్పర్శ ఇంద్రియము, చెట్లకున్న స్పర్శ ఇంద్రియము ఉంటుంది, నాలుగుకున్న రుచి ఇంద్రియము ఉంటుంది, 3వ ఇంద్రియమైన వాసన అనేటువంటి 3వ ఇంద్రియం, ముక్కుకు సంబంధించిన వాసన అనే 3వ ఇంద్రియంతో క్రిముల తర్వాత కీటకాలు వచ్చాయి. కీటకాల తర్వాత రెప్టైల్స్ అనే పాకే జీవులు వచ్చాయి, అంటే పాములు, బల్లులు అలాంటివి. వాటికి చూపు అనే ఇంద్రియం కూడా వచ్చేస్తుంది. మొదటి 3 ఇంద్రియాలు ఉంటాయి. చూపు అనే ఇంద్రియం 4వది. ఆ స్పర్శ, రుచి, వాసన, కన్ను, చూపు అనే ఇంద్రియం కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పరిణామ క్రమంలో చాలా సంవత్సరాల తర్వాత, కోట్లాను సంవత్సరాల తర్వాత పక్షులు, పశువులు 5వ ఇంద్రియంతో వచ్చాయి. 5వ ఇంద్రియము వినికిడి, అంటే చెవులు. స్పర్శ ఒక ఇంద్రియము, రుచి ఒక ఇంద్రియము, వాసన అనేది ఒక ఇంద్రియము, చూపు అనే కనులు మరొక ఇంద్రియము, వినికిడి అనే 5వ ఇంద్రియంతో పక్షులు, పశువులు ఏర్పడ్డాయి. ఇదంతా పరిణామ క్రమము అంటారు. ఆ పక్షులు, పశువులు అయ్యాక 6వ ఇంద్రియం ఉన్నటువంటి జ్ఞానం అనే 6వ ఇంద్రియం ఉన్న మానవుడు, మొదటి మానవుడు తయారయ్యాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పంచభూతాల నుంచే. పంచభూతాల్లో భూమి నుంచి ఇవన్నీ జరిగాయి, ఆకాశం నుంచి సౌర కుటుంబాలు జరిగాయి. ఈ పంచభూతాలలో ఉన్న అణువులని, అణువుల్లో ఉన్న శక్తి కణాలు అని, శక్తి కణాలు భగవంతుని యొక్క మొదటి తన్మార్పుగా గుర్తించాలి. తన్మార్పుగా ఏర్పడిన శక్తి కణాలు మానవుడి వరకు 6వ ఇంద్రియంతో కలిసి వచ్చాయి. ఈ రకంగా పరిణామ క్రమంలో మొదటి మానవుడు ఏర్పడితే ఆ మొదటి మానవుడు సంతానంగానే 2వ మానవుడు పుట్టాడు. 2వ మానవుడికి 3వ మానవుడు పుట్టాడు. 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7, ఇలా యుగాలు తరాలు గడిచిపోతున్న కొద్దీ ఈ ప్రపంచంలో ఆక్రమించి ఉన్నటువంటి మనుషులందరూ కూడా మొదటి మానవుడి సంతానమే. క్రమక్రమంగా చివరి దశలో నేను, మీరు కూడా ఆ మొదటి మానవుడు యొక్క సంతానమే. ఆఖరిగా మనం ఏర్పడినాం. మన తర్వాత మన సంతానం. ఈ ప్రాసెస్ అంతా పరిణామక్రమం, అనగా ఇంగ్లీష్లో ఎవల్యూషన్. అందరిలోనూ ప్రాణం ఉంది. అందరి ప్రాణంలోనూ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల్లోనే అణువులు ఉన్నాయి. అణువుల్లోనే శక్తి కణాలు ఉన్నాయి. శక్తి కణాలు భగవంతుడి యొక్క మొదటి తన్మార్పు కాబట్టి మానవులందరూ కూడా భగవత్ స్వరూపులే. ప్రతి మానవుడి శరీరంలోనూ ఉన్న కోట్లాను కోట్ల కణాల్లో బ్రహ్మము ప్రాణశక్తి కణాల రూపంలో ఉన్నాడు. అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనే ఒక జ్ఞానాన్ని కలిగి ఆ సద్భావంతో నాలోనే కాదు నీలోనూ
నా పక్కనున్న వాళ్ళలోనూ, నా ఎదురుకుండా ఉన్న వాళ్ళలోనూ, అందరిలోనూ కూడా భగవశక్తి ఉంది, బ్రహ్మం ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలోను, మన వాడుతున్న ట్యాబ్లోనూ ఇవన్నీ అక్షరాలు. ఇవి కూడా శక్తి కణాల చేతే తయారయ్యాయి కదా. వాటిల్లో కూడా దైవశక్తి ఉంది, వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి చరాల్లో అచరాల్లో అంతా కూడా విశ్వం అంతా ఆక్రమించి సర్వాంతర్యామిగా భగవశక్తి శుద్ధబైబైల్ పేరుతో, బ్రహ్మం పేరుతో, ఆల్మైటీ పేరుతో ఆ రకమైన భగవంతుడు సర్వత్రా ఆక్రమించి ఉన్నాడని, అన్ని చోట్ల ఉన్నాడని ఒక జ్ఞానం కలిగి మానవుడు ఏం చేయాలంటే ఎదుటి వారిని ప్రేమించాలి, అందరిలోనూ భగవంతుడిని చూడాలి. అలా చూడగలిగినప్పుడు ఏమవుతుంది, అందరూ దైవ సమానులు అన్నప్పుడు మనం ఎవరమూ ఎప్పుడు నొప్పించాం, ఎవరిని ఎప్పుడు ఎక్కడా బాధ పెట్టాం, ఎవరిని ఎప్పుడు ద్వేషించాం. అటువంటి మనస్తత్వంతో ఉండి ఈ తన్మార్పు సిద్ధాంతంగానే మానవుడు ఏర్పడ్డాడని, ఆరో ఇంద్రియం ఉందనే జ్ఞానాన్ని తెలుసుకుని ఈ ఆరో ఇంద్రియం ఉపయోగించుకుని వేదాద్రి మహర్షి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ వేదాద్రియంలో ఉన్నటువంటి సూక్ష్మ వ్యాయామాల ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఏర్పరచుకున్నాక తపస్సులు అనబడే మెడిటేషన్స్ని ఆచరించి తద్వారా ఏం చేయాలంటే ఆ తపస్సు 9 ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా మన మైండ్ ఎలివేట్ అవుతుంది. మైండ్ ఎలివేట్ అయ్యి భగవస్థితి వైపుగా, భగవంతుడి వైపుగా ప్రయాణం చేయడానికి వెళ్తుంది. జన్మ తీసుకున్న మానవుడు గోల్ ఏంటంటే తన మాతృస్థానమైన భగవస్థితికి వెళ్ళిపోవడమే, ఆ బ్రహ్మం దగ్గరికి వెళ్ళిపోవడమే మానవుడి గోలు. ప్రతి మానవుడి గోలు అదే. జన్మ తీసుకున్న ప్రతి మనిషి గోల్ ఏంటి, ఆ భగవత్ సన్నిధానానికి ఎక్కడి నుంచి తను బయలుదేరి వచ్చాడు, బ్రహ్మాన్ని నుంచి అక్కడికి తను వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోవాలని మానవుడిలో ఉన్న ఆత్మ ఉంటుంది చూసారా, జీవాత్మ, ప్రాణశక్తి, అది తపన పడుతూ ఉంటుంది. దాని తపన ఏంటంటే అది అక్కడి నుంచే వచ్చింది కాబట్టి అది తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలని. ఆ వెళ్ళడానికి సులువైన మార్గాలు వేదాంత మహర్షి గారు మనకు సూచించిన ఏంటంటే తపస్సులు. ఈ తపస్సుల ద్వారా నెమ్మదిగా ఏమవుతుందంటే మనోవేగ తరంగాల యొక్క వేగం తగ్గుతుంది. సులభతర వ్యాయామాల వలన శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. ఇంట్రాస్పెక్షన్ అనే ఒక చాప్టర్ ఉంది. ఈ సాధన చేయడం వల్ల మనలోని కోరికలు, కోపము కనుమరుగైపోతాయి. శరీరము పవిత్రత పొందుతుంది. మన శరీరంలో మన తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్న సంచిత కర్మలు ఉంటాయి. మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసిన తప్పులు, ఒప్పులు అన్నీ కూడా మనలో ముద్రలుగా ఉంటాయి. అంతేకాకుండా మనం ప్రారంధ కర్మలోని మనం కొన్ని చేస్తాం, మనం కొన్ని మంచి పనులు చేస్తాం, కొన్ని చెడ్డ పనులు చేస్తాం. ఆ ముద్రలన్నీ ఉంటాయి. అవి రెండూ కాకుండా మన జంతుజాలం నుంచి వచ్చినటువంటి ఒక చీమకు ఉన్న కుట్టే గుణము, ఒక పాముకు ఉన్న కరిచే గుణము, ఒక పులికి ఉన్న ఎదుటి ప్రాణిని చంపే గుణము, ఇవన్నీ కూడా ఈ పరిణామ క్రమంలో జీవకాంతం అనబడే ఒకే ప్రాణశక్తి అన్ని జీవులలో వాళ్ళ ప్రవర్తన తాలూకు ముద్రలు వాటి జీవధాతు కేంద్రం నందు క్రోడీకరించుకుని పరిణామ క్రమంలో క్రమక్రమంగా క్రిమి కీటకాదుల నుంచి, పాముల నుంచి, పక్షుల నుంచి, యానిమల్స్ నుంచి వాటి క్యారెక్టర్స్ అన్నీ మానవుడి జీవధాతు కేంద్రం వరకు వచ్చాయి. ఆ ముద్రల తాలూకు చెడు స్వభావాలు ఏమిటంటే ఒక జీవిని చంపే ఆహారంగా తీసుకోవడం పులికి, సింహానికి తప్పు కాదు. ఎందుకంటే దానికి భగవంతుడు తన ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి ఇవ్వలేదు. కానీ మానవుడు తన ఆహారం తను తయారు చేసుకోగలడు, పంటలు పండించి. మానవుడికి అది పాపపు ముద్రే. ఒక జీవిని చంపడం, దాని ప్రాణాన్ని ఆహారంగా తీసుకోవడం ఆహారమే కాదు, ఎదుటి జీవిని చంపడం. ఇటువంటి జంతు స్వభావపు ముద్రలన్నీ మన జీవధాతు కేంద్రానికి వ్యాపించి వచ్చాయి. జ్ఞానానికి ఆటంకాలుగా ఉంటాయి. మన సంచిత కర్మలు, మన పాపాలు, మన తల్లిదండ్రులు చేసినవి, ఆ జంతుజాల నుంచి తెచ్చుకున్నవి, ఇవన్నీ కూడా ఆటంకాలుగా అడ్డంగా ఉండి ధ్యానాల ద్వారా నీవు వెళ్ళాలనుకున్న బ్రహ్మస్థానానికి, గోల్కి నిన్ను వెళ్ళనీయకుండా అడ్డుకుంటాయి. కాబట్టి మహర్షి వారు ఇక్కడ ఏం చెప్పారంటే ఈ కర్మల తాలూకు ముద్రలు తొలగించుకోవడానికి జీవధాతు ప్రక్షాళన అనే ఒక మార్గాన్ని సూచించారు. మొదటిది ప్రతిఫలాక్ష లేని కర్మయోగ ఆచరణ వలన కొన్ని పాపపు ముద్రలు తొలగుతాయి. 15 రోజులకు ఒకసారి మౌనం పాటించడం వల్ల కొన్ని పాపపు ముద్రలు తొలగిపోతాయి. తర్వాత కర్మఫల తత్వము అంటారు. అంటే ఎవరు మంచి కార్యాలు చేస్తే భగవంతుడు అనేటటువంటి వాడు వాళ్ళకి మంచి ఫలితాలే ఇస్తాడు జీవితంలో. చెడ్డ కార్యాలు చేస్తే వాళ్ళకి అనారోగ్యాలు, దుఃఖాలు, ఈతి బాధలు వస్తాయి.
దానము, ధర్మము, సేవ ఇలాంటి మంచి కార్యాలు కనుక చేయగలిగితే వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, సౌభాగ్యంతో బతకగలుగుతారు. దాన్ని కర్మఫలతత్వము అంటారు. ఈ ఫలతత్వం ఎరిగి సద్భావాలతో సత్కార్యాలు చేస్తూ దుర్మార్గాలు, దుష్టకార్యాలు చేయడం మానేయడం నీలో ఉన్నటువంటి చెడ్డ ముద్రలు తొలగిపోతాయి. ధర్మబద్ధమైన జీవితం అని ఇంకొకటి ఉంది. దీని ఆచరణ ఏమిటంటే డ్యూటీ, మొరాలిటీ అండ్ చారిటీని మెయింటైన్ చేయడం. ఈ ఆచరణ వలన అసలు పాపపు ముద్రలే పడవు. ఈ 4 ఆచరణలోకి తీసుకొచ్చి సాధన చేయాలి. తద్వారా పవిత్రత పొందుతుంది శరీరము, మనస్సు. ఇప్పుడే మీరు మెడిటేషన్ కూర్చోగలుగుతారు, ధ్యానం చేయగలుగుతారు. ఈ 9 ధ్యానాల్లో చివరి ధ్యానం అయినటువంటి బ్రహ్మజ్ఞానం ధ్యానం చేయాలి. ఆ బ్రహ్మజ్ఞానం ధ్యానం రోజు చేయడం వల్ల నేను ఎవరు అన్న ప్రశ్నకు ఆన్సర్ దొరకబడుతుంది. హూ యామ్ ఐ అన్న ప్రశ్న వేసుకోవాలి మానవుడు. బ్రహ్మము అనే ఆయనే చిన్న పరమాణువులుగా మొదటిగా మారాడు, తర్వాత అణువులుగా మారాడు. ఆ అణువులే పంచభూతాలుగా మారి, పంచభూతాలే కాస్మిక్ ఆబ్జెక్ట్స్గా మారి నక్షత్రాలుగా, ఆ తర్వాత దశలో చెట్లై, పురుగులై, క్రిములై, పాములై, పశువులై, పక్షులై, చివరగా మానవుడి వరకు వచ్చింది ఆ భగవంతుని యొక్క శక్తి. ఆయన నుంచి వచ్చిన శక్తి కణాలే నాలో ఉన్నాయి కాబట్టి నేను భగవంతుని అంశనే, అహం బ్రహ్మస్మి అనే జవాబు లభిస్తుంది. అంటే నేనే భగవంతుణ్ణి, భగవంతుని స్వరూపము ప్రాణశక్తి కణాల రూపంలో నాలో ఉంది. నాలోనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళల్లో, నా స్నేహితుల్లో, నా బంధువుల్లో, నా చుట్టూ ఉన్న సకల చర అచరాల్లో భగవంతుడు ప్రాణశక్తి కణాల రూపంలో లేదా శక్తి కణాల రూపంలో అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే ఒక సత్యము అవగాహన అవుతుంది. మొదటిగా మానవుడిలో ప్రేమ, కరుణ అన్నవి ఆవిర్భవిస్తాయి. ఈ బ్రహ్మజ్ఞాన ధ్యానము సాధన ఫలితముగా మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. ముందుగా తపస్సుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని తన జన్మకి మూల కారణమైన మాతృస్థానమైన బ్రహ్మం దగ్గరికి చేరగలడు, తదైక్యం కూడా కాగలడు. ఇదే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం యొక్క సారాంశం. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు.